నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా మీ అందరూ? చూడండి, ప్రతి ఉదయమే ప్రభు నేను వాక్యం ద్వారా దర్శిస్తూ, వాక్యం ద్వారా మాట్లాడుతూ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి నేను బయటికి తీసుకురావాలని ప్రభు యొక్క ఆశ. నువ్వు ఎంత మాత్రం కృంగిపోవడం, మరి దుఃఖంలో ఉండడం, రోగంలో ఉండడం ప్రభు యొక్క చిత్తం కానే కాదు. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రిసీవ్ చేసుకోండి, ఆ ప్రకారంగా ప్రార్థించండి, మంచి తీర్మానం తీసుకోండి. దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. చదువుకుందాం. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట్ల కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ధ్యానించువాడు ధన్యుడు. ఎక్కడ ఉండకూడదు? అపహాసకులు ఉండే చోట. మనం దేవుడు వద్దన్న చోట మనకు ఎంత మాత్రం అక్కడ ఉండకూడదు, అక్కడ నిలవకూడదు. ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో. ఆయన వాక్యం పట్టుకొని ప్రార్థనతో మన హృదయాన్ని ఎప్పుడు కూడా శుద్ధీకరించుకుంటూ ఉన్నప్పుడు ప్రభు నీతో ఉంటాడు, నిన్ను చక్కగా నడిపిస్తాడు. ఎక్కడ నీ పాదం తొట్టిల్ల నివ్వడు, అపాయం ఏమీ నీకు రానివ్వడు, ఏ కీడు నీకు రాకుండా ఆయన నిన్ను కాపాడాలంటే ఆయనకి ఇష్టమైన జీవితం నువ్వు జీవించాలి. నీ ఇష్టానుసారంగా కాదు, ఆయనకి ఇష్టమైన జీవితం నువ్వు జీవించినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు మంచి కాపరిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. మనతో ఎవరు ఉండకపోవచ్చు, మనందరూ విడిచిపెట్టచ్చు, మనకు అందరూ దూరం అయిపోవచ్చు, కానీ నీకెన్నడూ దూరం కాకుండా నీకు సమీపంగా ఉండి నిన్ను కాపాడి సంరక్షించే దేవుడే నువ్వు నమ్మి ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని దీవారాత్రము ధ్యానించుచు దాని యందు ఆనందిస్తూ, ఎప్పుడు నువ్వు ప్రభుతో ఆనందించాలి, ఎప్పుడు నువ్వు ప్రభులో ఆనందపడుతూ ఉండాలి. ఏదొచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కరువు వచ్చినా కూడా ప్రభు నాకు తోడే ఉన్నాడని ప్రభులో నువ్వు ఎప్పుడు ఆనందించాలి. దుఃఖంలో మరి అది వచ్చిందే, ఇది పోయిందే, మరి ఇలాంటివన్నీ మర్చిపోయి దేవుని సన్నిధిలో దేవునితో ఆనందించడం ప్రారంభించు. ప్రభు నీ కాపరిగా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, వర్ధిల్ల చేయబోతున్నాడు. అన్ని విషయాల్లో కాపాడి నువ్వు చేసే ప్రతి పనిలో కావచ్చు, వెళ్ళే మార్గంలో కావచ్చు, కాపరిగా ఉండి నడిపించబడాలంటే ఆయనకి ఇష్టంగా ఆయనతో నువ్వు ఆనందించినప్పుడు గొప్ప ఆనందాన్ని, గొప్ప కృపను, గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు నీకిచ్చి నిన్ను సంతోషపరచబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఆయన నెరవేర్చి ఈరోజంతయు ఆయన మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.